మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సినిమా అనేటువంటిది వ్యసనాలకు నిలయం అనేటువంటిది ఉంటుంది. కానీ మీరు ఏ రోజు కూడాను సినిమా తప్ప, సినిమా శ్వాసించడం తప్ప, ఏ రోజు కూడాను ఒక అదర్ డైవర్షన్స్ వైపు వెళ్ళటం కానీ, ఎక్కడైనా ఒక కృష్ణారెడ్డి గారు ఒక వెట్ పార్టీలో కనిపించడం కానీ, మీకు అంటే దీన్ని ఒక ఎలా ఈ డిసిప్లిన్ కూడాను అది మీ ఇద్దరు కొన్ని ఒకళ్ళనేది అనుకోవచ్చు. మీరు అచ్చిరెడ్డి గారు ఇద్దరు కూడా డిసిప్లైన్డ్ గానే జీవిద్దాం మనం. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎ షార్ట్ లైఫ్ అండి, చిన్న జీవితం ఉంటుంది ఇది. ఈ జీవితంలో మనం ఏం సాధించాము, సరే మనం ఎదుటి వాళ్ళకి కొంత సాయం చేసామా లేదా, ఇవన్నీ తీసి పక్కకు పెడితే అసలు మనం చేసుకోగలిగామా లేదా. ఈ శరీరం అనేటువంటిది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టం అండి, వరం. మనం అంటే భగవంతుడు మనకి ఈ అవకాశాన్ని మనకి కలగజేశాడు కాబట్టి మనం ఈ ధర్మాన్ని మాత్రం వదలొద్దు. అలాగే మనకి ఇచ్చినటువంటి వృత్తి ఏంటి, సినిమాలు చేయటం. సో సినిమాలు చేసే దాంట్లో మనం మన నిజాయితీని మనం ఎలాగా రుజువు చేసుకుంటాము, మన నిజాయితీని మనం ఎలా చూపెట్టుకుంటాము. కొన్ని తప్పుడు విధానాలు ఉన్నాయండి, లేకుండా లేవు. ఏది అబ్సిడిటీ అని, వల్గారిటీ అని, డబుల్ మీనింగ్స్ అని, ఇలా చాలా రకాలైనటువంటివన్నీ ఉండేవి. సో ఇవన్నిటి జోలికి మనం వెళ్ళొద్దు. సిన్సియర్ గా మేము కలిపి డిసైడ్ చేసుకున్నదేనండి. అది కేవలం యాదృచ్ఛికంగా వచ్చిందండి, అది మీరు ఒక నిర్ణయాత్మకంగా వెళ్ళారా? లేదు, చేయకూడదు, డబుల్ మీనింగ్లు కానీ ఇవి కానీ, కేవలం యూ సర్టిఫికెట్ మాత్రమే సెన్సార్ దగ్గర నుంచి తెచ్చుకునేలాగా ఆరోగ్యకరంగా ఉండాలి మా సినిమా అనేటువంటిది మీరు పెట్టుకున్న పాలసీయా? పెట్టుకున్న పాలసీ ఏనండి అది. పెట్టుకున్న పాలసీ, మెయింటైన్ చేసే పాలసీ, ఇష్టమైన పాలసీ. సరే, హీరోయిన్ బొడ్డు కనిపిస్తేనే కమర్షియాలిటీ, హీరోయిన్ నడుము ఊపితేనే కమర్షియాలిటీ, అంగాంగ ప్రదర్శన జరిగితేనే కమర్షియాలిటీ అనుకునేటువంటి రోజుల్లో మీరు కనీసం ఒక క్లివేజ్ కూడా చూపించకుండా సినిమాలు తీయటం అనేటువంటి దాని పట్ల డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ యొక్క డిమాండ్స్ అనేవి కొన్ని ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏంటంటే కొంచెం కమర్షియల్ గా తీయచ్చు కదా అనే ఒత్తిళ్ళు ఎప్పుడు రాలేదా మీకు? ఒత్తిళ్ళు అయితే రాలేదు కానండి, సలహాలు సంప్రదింపులు మాత్రం వచ్చాయండి, నాకు మాత్రం మానలేదు. మీరు చేస్తే బాగుంటది కదా అండి. అందులో మీ హీరోయిన్లు అందరూ అందగత్తెలు, సౌందర్య, కృష్ణ, వీళ్ళందరూ ఆ రోజుల్లో. కానీ బట్ యూ హావ్ నాట్ ఎక్స్పోజ్డ్ దెమ్, యూ హావ్ ఎక్స్‌ప్లాయిటెడ్ దెమ్. అవునండి, చేయటం మాత్రం మేము చేయలేదు. ఆ పని చెయ్యం కూడానండి, ఇప్పటికే కదా, ఎప్పటికీ చెయ్యం. అది ఒక డిసిప్లైన్ గా పెట్టుకున్నారు, డిసిప్లైన్ గా పెట్టుకుని. అవునండి, సిన్సియర్ గా పెట్టుకుని చేసిందే. సినిమాలో ఏమి ఉన్నట్టుగా ఉండదు, కానీ సినిమాలు హిట్, త్రూఅవుట్ ఎంటర్టైన్మెంట్. ఏదైనా గొప్ప కథలు చెప్పారా మీరు? ఏమైనా చెప్పలేదు. మీరు తీసిన వాటిలో ఆహ్వానం ఒకటి నుండి శుభలగ్నం ఒకటి, ఇవి కంటెంట్ వెయిట్ ఒకటి కాదు. మిగతా సినిమాలు లైటర్ వీన్ గా చాలా లైటర్ వీన్ గా వెళ్ళిపోయి పెద్ద కంటెంట్ ఓరియంటెడ్ గా ఉండేది. కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఇంకోటో ఏది నిజానికి సినిమాకి అవసరం లేదండి. జనానికి ఏం కోరుకుంటారే అని అంటే 2.5 గంటల సేపు నన్ను ఎంగేజ్ చేసేసాయి, నా బ్రెయిన్ నేను బయటికి వెళ్లకుండా వేరే, అంటే నేను ఏదో ఫోన్ చూసుకోవడము, నేను వేరే ఏదో కాసేపు బయటికి వెళ్ళొద్దాం అనుకోవడము, అబ్బా ఇంకా ఈ సినిమా దేశీయం చేస్తున్నాడేంటి అయ్యో బాబు అనుకోవడం, ఇలాంటిది లేకుండా నన్ను ఎంగేజ్ నువ్వు చేయగలిగితే స్క్రీన్ మీద, దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ద పీపుల్ వాంట్స్ అండి. అంటే వాళ్ళని మేము ఈ కామెడీ ఒక్కదానితోటి మాత్రం పూర్తిగా నింపేయొచ్చు అన్న ఒక భావనతోటి చేసాము. చేసిన ప్రతిదీ సక్సెస్ అయింది. ఆలీని హీరోగా మీరు చేసి ఆ ఎమ్మెల్యేల సినిమా తీయటం అనేటువంటిది సంచలనం అయిపోయింది, పెద్ద సెన్సేషన్ అయిపోయింది. అవునవునండి, అది ఎంత సంచలనమైందో అంత ప్రయోగాత్మకం. అవును. ఏంటి రీజన్, ఎందుకు తీసుకున్నారు తన్ని అనేటువంటి దానికి కూడాను కొన్ని రూమర్స్, కొన్ని టాక్స్ ఆ రోజున వచ్చినాయి. రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు ఏదో కాంట్రవర్సీ వచ్చి లేదండి చెప్తున్నా, రావడంతో నేను ఎవరినైనా పెట్టి సినిమా తీయగలం, ఎవరినైనా పెట్టి హిట్ చేయగలం అనేటువంటి దీంతో ప్రూవ్ చేసుకోవటం కోసం మీరు చేసినటువంటిది అనే టాక్ వచ్చింది. ఎగ్జాక్ట్ గా జరిగింది అంటే చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ తో కాంట్రవర్సీ రావడం అనేటటువంటిది అంత పెద్దగా కరెక్ట్ కాదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. ఎందుకనంటే ఆయన మొదటి నుంచి మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని ఇష్టపడ్డారు. సరే, తర్వాత ఇక చాలా వరకు సినిమాలు చేయలేదు, ఇవన్నీ వేరే విషయాలండి. తర్వాత నేను మాత్రం ఫీల్ అయింది ఏంటి అని అంటే, కథకి కావాల్సినటువంటిది ఎగ్జాక్ట్ గా అలాంటి వ్యక్తే కావాలండి. అది రాజేంద్ర ప్రసాద్ గారు అయితే నటిస్తారు, ఆలీ అయితే జీవిస్తాడు. రెండింటికి తేడా ఉందండి, నటించడం వేరు, జీవించడం వేరు. ఆలీ స్వతహాగానే తనకు తానే అలాగే ఉంటాడు. అంటే అతను ఎంత ఇన్నోసెంట్ అని అంటే, ఇంటి దగ్గర ఏమో అప్పులు చేసేస్తాడండి, మంజు భార్గవ్ గారు ఏమో ఏడుస్తూ ఉంటారు పాపం. ఎవరికో ఇచ్చినటువంటి వాళ్ళ నాన్నగారే ఇచ్చినటువంటి ఒక ఇంట్లో తలదాచుకుంటూ ఉంటారు.
ఈవిడేమో ఇతనేమో బయటకు వెళ్ళి అప్పులు చేసేసి కిళ్ళి కొట్ల దగ్గర కిరాణా కొట్ల దగ్గర మొత్తం డబ్బులన్నీ చేసేసేసి ఇతను నానా ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటాడండి. ఇలాంటి వాడికి ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి ఇంత పూర్వం వీళ్ళందరూ కూడా ఉన్నారు అని చెప్పి తెలిసి అది ఒకసారి కొనేద్దాం అనుకుంటాడండి. ఎలా కొంటావరా అని చెప్పి పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్ గుండు హనుమంతరావు అడిగితే ఏముంది ఇది రూపాయి ఉంది కదా దీన్నే 1 కోటి సార్లు లెక్క పెట్టేసాం అనుకో అప్పుడు కోటి అయిపోద్ది కదా అంటాడు. అంటే అంతటి అమాయకుడు వాడు. ఇంతటి అమాయకుడు వీడు ఎలా కోటేశ్వరుడు అయ్యాడు అంటే ఏ యాంగిల్ నుంచి కూడా మనకి వాడికి ఈ ప్రాస్పెరిటీకి ఈ వాల్యూ ఈ రూట్ ఉందేమో ఈ మార్గం ఉందేమో అనేటటువంటి భావన రానివ్వకుండా అసలు టోటల్ గా అన్ని డోర్స్ క్లోజ్ చేసి పైనుంచి పుస్తకం మారేసాం కిందకి. వాడి అదృష్టం అనే ఒక యాంగిల్ ఒకటి ఉంది చూడండి. ఇది ఎంత పెద్ద దురదృష్టవంతుడైనా సరే గొప్పవాడిని చేసేస్తాండి, చేసి గలదు. అది అదృష్టం అనుకున్నటువంటి పెద్ద క్వాలిఫికేషన్ ఉంది. సో అది ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ కోసం, అది ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ అండి. ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ కాబట్టి అతనైతేనే సూట్ అవుతాడు అలాగని చెప్పి ఈవెన్ సౌందర్య కూడా చేయలేదండి క్యారెక్టర్. యాక్చువల్గా సౌందర్య హీరోయిన్ చేయలేదు, నేను చేయను అని చెప్పి చెప్పింది. ఆలీ పక్కన అయితే నేను చేయను, ఆలీ తోటి చేసే రోజు వస్తుందేమో అన్న, వచ్చినప్పుడు చేస్తారేమో అని కూడా అంది పాపం. చేసింది కూడా అండి, అలాగే పాపం పిలిచి మరీ చేసింది. సో దట్స్ హర్ గ్రేట్నెస్. ఇక్కడికి వచ్చేసరికి ఇతను ఎప్పుడైతే మనకి ఆలియే కావాలని మనం కోరుకున్నామో వేరే ఇంకెవ్వరు కూడా సూట్ అవ్వనటువంటి కండిషన్ లో ఆ క్యారెక్టర్ డిజైన్ చేయబడిందండి. అందులో దివాకర్ బాబు గారి పాత్ర కూడా మంచి ఉంది, బాగా స్టామినా ఉందండి. ఆయన దాన్ని తీసుకెళ్ళి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారంట. ఎవరు ఈ సబ్జెక్ట్ కని చదువుతున్న టైంలో అర్ధరాత్రి ఎప్పుడో 2 గంటలప్పుడు అవునండి మీకు ఐడియా వచ్చి రాత్రి 2 గంటలప్పుడు చెప్పారండి మనకు హీరో దొరికాడు అని చెప్పారంట. మీరు ఎవరు అంటే ఆలీ అన్నారంట. అందరూ షాక్ అచ్చిరెడ్డి గారు చెప్పారు. కరెక్ట్ అండి, 100% కరెక్ట్. ఆలీ అనేవాడిని కనుక మనం హీరోని చేసాం అనుకోండి, క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాడు. క్యారెక్టర్ కనుక పర్ఫెక్ట్ గా ఫిట్ అయితే ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందండి. ఎంత హిట్ అయిందంటే ఆల్ ఇండియాలో మైనే ప్యార్ కియా, ఆంధ్రాలో మేము రాసి పెట్టిన హెడ్డింగ్ అది. హెడ్డింగ్ తో పబ్లిసిటీ జరిగింది ఆ రోజుల్లో. అంత పెద్ద హిట్ అది. అవునండి, ఒక హీరోని నిలబెట్టిందండి. ఒక దశాబ్దం పాటు ఆలుకున్నాడు ఆలి. ఒక 5-6 సంవత్సరాల పాటు హీరోగా మంచి దశ చూశాడు తను. చాలా. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మనీషా రేంజ్ అనేటువంటిది ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. అవునండి. ఎస్వి కృష్ణారెడ్డి హీరోలు అనగానే కళ్ళ ముందు ఇద్దరు కనిపించారండి. ఒకవైపు శ్రీకాంత్, ఒకవైపు జగతి బాబు. వండర్ఫుల్ పీరియడ్ ఇది. ఇక రాజేంద్ర ప్రసాద్ గారితో స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆయన మెల్లిగా క్యారెక్టర్స్ వైపు టర్న్ అవుతున్నారు. ఒక ఇదిలో ఒక పీరియడ్ లో ఉన్నారు ఆయన. ఇక మీకు అప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ హీరోస్ అంటే శ్రీకాంత్, జగతి బాబు. శ్రీకాంత్ ఆ జర్నీ గురించి చెప్పండి. చాలా మంచి జర్నీ అండి అది. శ్రీకాంత్ కి అయితే వినోదం లాంటిది కథే చెప్పలేదు నేను. ఆయన మీరు కథ చెప్పడం ఏంటి సార్, మీరు వదిలేండి సార్ అని అనేవాడు అతను. అది కాదే అసలు నేను కథ ఇంకా అనుకోలేదు అనేవాడు. నేను అనుకుంటారులేండి ఇవాళ రేపు ఎప్పుడొకప్పుడు అనుకుని చేస్తారులేండి, పర్లేదు. అలాగే జేడి చక్రవర్తి అక్కడ వచ్చాడు మళ్ళీ. జేడి చక్రవర్తి 3 సినిమాలు 3 సినిమాలు చేశాను జేడి తోటి. బ్రాహ్మకు వేళారేలో అది చాలా పెద్ద హిట్ సినిమా. అది బయట పెద్ద నిర్మాణ సంస్థలు ఆ రోజున మీతో సినిమాలు తీయడానికి అవి కూడా పెద్ద హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు శుభలగ్నం తీసుకున్నా కానీ, మావిచిగురు స్రవంతి రవికిషోర్ గారి, ఈవెన్ పెళ్ళామూరి వెళ్తే కూడా అరవింద్ గారికి చేశాను. గీతా ఆర్ట్స్ పెద్ద పెద్ద బ్యానర్స్ అన్ని వచ్చేసి. కానీ ఏ బ్యానర్ వచ్చినా సరే, ఎంత పెద్ద నిర్మాత వచ్చినా సరే, ప్రొడక్షన్ అంతా అచ్చిరెడ్డి మాత్రమే చూసుకోవాలి, అచ్చిరెడ్డి గారికే హ్యాండ్ ఓవర్ చేయాలి అనేటువంటిది మీ కండిషన్ అంట కదా. అలాంటి కండిషన్ పెట్టారా మీరు? లేదండి, కండిషన్ లో ఎప్పుడూ లేదు. ఎందుకంటే మరి ప్రతి సినిమా వెనకాల అచ్చిరెడ్డి గారు ఉండేవాళ్ళు కాదు. అంటే ఎందుకంటే ఈ వచ్చిన వాళ్ళు అతను హెల్ప్ తీసుకునేవారండి. ఎందుకంటే ఈయన యొక్క ప్లానింగ్ గానీ లేదా ఇతను వేసేటటువంటి షెడ్యూలింగ్ గానీ పర్ఫెక్ట్ గా ఉంటుందండి. పైగా రెండవది ఏంటంటే స్క్రిప్ట్ ఎడిటింగ్ అని ఒకటి మేము ఇద్దరం కలిపి చేస్తామండి. అందులో ఆ డైలాగ్ ఏదైనా రిపీట్ ఉంటే చెప్పేస్తాడు, ఇది రిపీట్ వచ్చింది, లేదా ఈ సీన్ రిపీట్ గా ఉంది, లేకపోతే ఈ ఆలోచన రిపీట్ గా ఉంది. మనమే తయారు చేసుకుంటాం కదా అండి, అంచేత మనమే చెప్పలేము. అంచేత అతను వేరే పార్టీ కాబట్టి అతను చెప్పగలుగుతాడు. సో అతను అదంతా కూడా ఎడిట్ చేసేసి తీసేసండి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ మీద ఉన్నప్పుడు తీస్తే పైసా ఖర్చుతో వెళ్ళిపోద్దండి అది. కానీ అదే షూట్ చేసిన తర్వాత చేస్తే 25 లక్షలు ఖర్చు అవుతుందండి.
ఎందుకంటే ఒక సీను ఒక రోజు ఒక సెట్ లోను తీయాలి కదా. ఒక ఇంట్లో 4-5 లక్షలు అవుద్ది. ఆ తర్వాత వాళ్ళందరినీ మనం పిలుస్తాము, ఆర్టిస్టులు వాళ్ళందరికీ పేమెంట్లు ఇచ్చుకుని తీసి చూసి ఇదేం సీన్ అయ్యా, ఈ సీన్ బాగాలేదు కదా, తీసేయండి, ఈ డైలాగ్ అంతా అక్కడ వచ్చినట్టు ఉంది కదా అని అనుకుని తీసేసే కన్నా కూడా మీకు మొదటే తీసేయడం బెస్ట్ కదా. పేపర్ మీద పేపర్ వర్క్ ఆల్వేస్ ప్లానింగ్ ఆయన దగ్గర ఆయన దగ్గర పర్ఫెక్ట్ గా ఉండేది. అక్కడ అలా ఒప్పుకొని ఎస్వి కృష్ణారెడ్డి సినిమా కచ్చిరెడ్డి ప్రొడక్షన్ చూడాలని ఒప్పుకొని లేదండి. ఆయన చాలా సినిమాలు చూడలేదు కదండి. ఆయన చాలా సినిమాలు అసలు వచ్చేవాడే కాదు. ఆయన లేని సినిమాలు లేవు కాదండి, ఆయన లేకుండా ఉన్నాయి, బోల్డెన్ సినిమాలు ఉన్నాయి. ఆయన తను చేసే సినిమాలు తను చేసేవాడండి. ఎవరైనా ఒకళ్ళు తనని మీరు ఉండండి సార్, మీరు ఉంటే బాగుంటది అలాగని చెప్పేసి అంటే రవికిషోర్ గారు అడిగేవారు, వెళ్ళి ఉండేవాడు. ఆ తర్వాత మనసులో మాట కూడా ఆయన లేడండి. ఆయన పెద్దగా చెట్టు కూడా వచ్చేవాడు కాదు. ఆయన ఏదైనా సలహాలు ఉంటే డిస్కస్ చేసేయడం సరిపెట్టేయడమే తప్ప ఆయన ఏమి వచ్చేవారు కాదు. ఆయన బయట సినిమాలు ఇప్పుడు ఏది చేసినా గానీ బయట సినిమాలకి రమ్మని పిలిస్తే అవతల వాడు ప్రొడ్యూసర్ పిలిస్తే వెళ్తారే తప్ప పిలవకపోతే అసలు టచ్ చేయండి. నేను పైగా పిలిచిన ఒక కండిషన్ మాత్రం ఉంటుందండి. అది ఏంటి అని అంటే, నేను డబ్బుని టచ్ చేయను, ముట్టుకోను నేను. మీరు ఒక మనిషిని పెట్టుకోండి, మీకు సంబంధించిన మనిషిని, అతను ఖర్చు పెడతాడు. మీరు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేను మీకు ఆన్సర్ చెప్తాను, అంతే తప్ప నేను మాత్రం టచ్ చేయను. నేను ₹1 కూడా ముట్టుకోడు. అంత కరెక్ట్ గా ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.